వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్పీలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు లాప్రోస్కోపీ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలామంది కూడా పైల్స్, మొలలు, అదేవిధంగా ఫిషులా, ఫిషరీ, ఈ మూడిటికి కూడా డిఫరెన్స్ ఏంటనేది తెలియదు. సో నిజానికి చెప్పాలంటే నాకు కూడా ఐడియా లేదు సార్. సో ఏంటంటే ఏదో కూర్చోడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటామంటే ఆ పైల్స్ వచ్చాయి వీడికి అన్నట్లు అంటూ ఉంటారు. సో ఈ మూడింటిని ఎట్లా డిఫర్ చేయాలి, ఏది మాకు వచ్చిందని మాకు తెలియాలంటే? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే పైల్స్, ఫిస్టులా, ఫిషర్ మూడు ఒకటే అనుకుంటుంటారు. ఈవెన్ చీమగడ్డలు, షెగ్గడ్డలు అంటాం కదా, అది కూడా ఒకటే అనుకుంటారు. అంటే ఎవరికైనా కూర్చోడానికి ఇబ్బంది ఉంది అంటే ఆ మూడు వచ్చేసినాయి అనుకుంటుంటారు. కొందరైతే ఏది వచ్చినా పైల్స్ అని అనుకుంటుంటారు. బట్ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా నవ్వులాటగా తీసుకుంటారు సార్, కానీ చాలా సీరియస్ విషయం. దీనికి సంబంధించి ఎట్లా మేము జస్టిఫై చేయాలంటే, అయితే చాలా మంది నా ఓపిక వచ్చినప్పుడు వాళ్ళు నడిచే విధానాన్ని బట్టే వాళ్ళకి నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, వాళ్ళకి పైల్స్ ఉన్నాయి, ఫిస్టులా ఉందని చెప్పి. యూజువల్గా చూసుకుంటే కనుక మోషన్ పోయే ద్వారం ఇది అనుకోండి. మోషన్ పోయే ద్వారం దగ్గర గనక మనకు మోషన్ పోయేటప్పుడు ఒక లెవెల్ వరకు మోషన్ కెనాల్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఆ స్ట్రెచ్ అయ్యే దానిలోనే మనం మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. అట్లా కాకుండా మోషన్ గట్టిగా ముఖ్యమనుకోండి, ముక్కినప్పుడు ఏమవుతుందంటే మోషన్ కెనాల్ని చీల్చుకుంటే మోషన్ బయటకు వచ్చేస్తుంది. సో అక్కడక్కడ కట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఈ కట్స్ ఫామ్ అయ్యే దాన్ని ఫిషర్ అంటాం. ఇది యానల్ కెనాల్ అనుకోండి, మామూలు యూజువల్గా ఇక్కడ కింది వైపున కట్ అవుతూ ఉంటుంది. ఇట్లా కట్ అయ్యేదాన్ని మనము ఫిషర్ అంటుంటాం. ఫిషర్ యొక్క లక్షణాలు ఏంటి అంటే విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. ఎంత మంట, నొప్పి అంటే వాళ్ళు మోషన్ పోయిన తర్వాత ఈవెన్ కూర్చోలేరు, పడుకోలేరు. ఏ పని చేసినా ఆ మోషన్ కెనాల్ సైడే పోతుంటుంది, వాళ్ళ ఆలోచన అక్కడే పోతుంటుంది. వాళ్ళు జస్ట్ స్క్వీజ్ అవుట్ కూడా చేయలేరు. ఇంకో విచిత్రమైనది ఏంటంటే నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే వాళ్ళకు ఒక రకమైన భయాందోళన ఉంటుంది, ఏడుపు వస్తుంటుంది, కళ్ళలో నీళ్లు తిరుగుతుంటుంటాయి. ఇది ఫిషర్ యొక్క లక్షణాలు. అంతేకాకుండా ఫిషర్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక ఫిషర్లో బ్లీడింగ్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ కూడా పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉంటుంది. అవి ఫిషర్ యొక్క లక్షణాలు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. సో ఈ మలబద్ధకం తర్వాత ఫస్ట్ మనకు వచ్చేది ఫిషర్ అన్నట్టు. సో ఇది కంప్లీట్ ఎంటిటీ, సపరేట్ ఎంటిటీ. సో ఈ ఫిషర్ వచ్చిన తర్వాత మన మోషన్ అట్లే హార్డ్గా పోవడం వల్ల గోడ చుట్టుపక్కల ఉండే రక్తనాళాలు సాగి కిందికి వస్తూ ఉంటాయి. దాన్నే మనము పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో ఇది మోషన్ ద్వారం అనుకోండి. ఇక్కడ మనకు ఉబ్బినట్టుగా రక్తనాళాలు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి. వీటిని పైల్స్ అంటారు. సో పైల్స్ యొక్క లక్షణాలు ఏంటంటే ఇందులో పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది, ఇందులో పెయిన్ఫుల్ ఉంటుంది, ఇందులో పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఇవి మనం వాష్ చేసుకుంటుంటే చేతికి తగులుతూ ఉంటాయి, ముద్దలుగా తగులుతుంటాయి. కొందరైతే మనకి ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉంటారు, సార్ నేను మోషన్ పోయిన తర్వాత ఏదో ముద్దలాక బయటకు వచ్చింది, మళ్ళీ తోసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది, అది గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ అన్నట్టు. కొందరికి ఆ ముద్దలు బయటికే వచ్చి అలాగే వదిలేస్తుంటారు. ఆ ముద్దలు అట్లే ఉండిపోయి గట్టిగా ఫామ్ అవుతుంటాయి. అవి పైల్స్ అంటే. సో పైల్స్ ఫిషర్కి అసలు సంబంధమే లేదు. మూడవది చూసుకుంటే కనుక ఫిస్టులాస్ అంటాం. ఫిస్టులాలు అంటే ఏంటి అంటే మామూలుగా మనకు మొటిమలు అయినట్టుగా అక్కడ యానల్ కెనాల్ చుట్టూ కూడా షెగ్గడ్డలు అంటివి, అంటే బాయిల్స్ అవుతూ ఉంటాయి, వేడి గుల్లలు అంటుంటాం కదా, అవి అవుతూ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే అక్కడున్న చర్మం దగ్గర మామూలుగా ఫామ్ అయిన తర్వాత, అంటే ఈ యానల్ కెనాల్ అనుకోండి చుట్టుపక్కల ఎక్కడ ఒక దగ్గర ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ చిన్న షెగ్గడ్డ లాంటిది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన తర్వాత అక్కడ ఉన్న చీమ్ ఏదైతే ఉందో బాగా స్ప్రెడ్ అయిపోయి లోపల వైపు వెళ్తూ లోపల కూడా బొక్క పెట్టుకొని బయటికి చీమ్ గారుతుంటుంది. సో బయట చీమ్ గారుతుంది, లోపల చీమ్ గారుతుంది. అప్పుడు ఒక ట్రాక్టర్ అంటే రోడ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఫిస్టులా అంటాం. సో ఫిస్టులా సిమ్టమ్స్ ఈ రెండింటికి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయి. ఏముంటాయి, ఒకప్పుడు గడ్డలాకయ్యి అది పగిలిపోయి లోపల చీమ్ గడ్డ అయిపోవడం, చీము గారడం. మెయిన్ వాళ్ళ సిమ్టమ్ ఏముంటుందంటే పెయిన్ కంటే కూడా చీము గారడం, ఏదో తడి అండర్వేర్ ఇన్నర్వేర్ ఏదో తేమ ఉన్నట్టు అనిపించడం. ఇది ఫిస్టులా లక్షణాలు. సో మూడు ఎంటైర్లీ డిఫరెంట్ లక్షణాలు. సమ్మర్లో మొలలు ఎక్కువ వస్తూ ఉంటాయి, పైల్స్ అనేసి అనుకుంటా ఉంటాము. సో ఈ ఫిస్టులా కూడా అట్లేనండి, సమ్మర్లోనేనా ఇది ఎక్కువ? ఫిస్టులాకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఫిస్టులా ఆల్రెడీ ఫామ్ అయింటుంది కాబట్టి దీనికి సమ్మరు, రైన్ సీజన్ అట్లా తేడాలు ఉండవు. బట్ ఈ రెండు ఫిషర్కి, పైల్స్కి చూసుకుంటే కనుక సమ్మర్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది. సో వాటర్ కంటెంట్ ఏంటంటే చలికాలము, వర్షాకాలము తీసుకునే వాటర్ కంటెంట్ 4 లీటర్లే. అదే మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు 2 లీటర్లు పెంచాలి, కానీ పెంచకుండా అదే 4 లీటర్లు తగ్గిస్తుంటారు. తగ్గించే వరకు ఏమవుతుందంటే కాన్స్టిపేషన్కి వెళ్ళిపోతుంది. సో ఈ రెండు సమ్మర్లో బాగా పెరిగే అవకాశాలు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? అంటే మామూలుగా లేజర్తో ట్రీట్మెంట్ అంటూ ఉన్నారు కదా, ఈ మొలలు అంటే ఏదో ఇక్కడ మొలలు కనపడుతూ ఉంటాయి కాబట్టి కట్ చేసేస్తే లేజర్తో తీసేస్తే అయిపోద్ది అనుకుంటా ఉంటారు. మరి దీనికి ఏంటి ట్రీట్మెంట్? ఫిషర్కి కానీ దీనికి కానీ ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటంటే లేజర్ సర్జరీ. లేజర్తో పాటు స్టేప్లర్ అని ఉంది, అది మన ఇండియాలో ఫస్ట్ టైం అవైలబుల్ ఉండే సెకండ్ జనరేషన్ స్టేప్లర్ అనేది మన టీఆర్హెచ్లో మనం అవైలబుల్ చేస్తామన్నట్టు. సో ఇందులో ఏం చేస్తామంటే యానల్ కెనాల్ని కొంచెము వదులు చేస్తాం, అది కూడా లేజర్తో వదులు చేస్తాం. ఇందులో కనుక అయితే కనుక లేజర్ తోటి కాల్ చేస్తాం పైల్స్ని, దాంతోపాటు అవసరమైతే స్టేప్లర్ కొడుతూ ఉంటాం.
అదే ఫిస్టులాలకైతే ఏం చేస్తామంటే ఈ ట్రాక్ని లేజర్తో కోత పెట్టేసి అంటే కాల్ చేస్తాం. ఈ కంప్లీట్ 3 ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్. ఓకే. 1 డేలో డిశ్చార్జ్ జరుగుతుంది. సెకండ్ డే నుంచి వాళ్ళ విధులకు ఎప్పటిలాగా వెళ్ళిపోవచ్చు. మొలలు వచ్చాయి అంటే దాన్ని కట్ చేసేవాళ్ళు, సో మళ్ళీ వచ్చేవి. మరి లేజర్తో ట్రీట్మెంట్ చేయడం వల్ల మళ్ళీ రావా అండి? ఎస్. ఈ రెండింటికి కనుక చూసుకుంటే కోత ఆపరేషన్ మినిమం 40-45 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి ఆల్మోస్ట్. ఏది కోత ఆపరేషన్లో అయితే కనుక, ఎందుకంటే ఒక పట్టాన హీల్ అవ్వవు. బట్ లేజర్లో మాత్రం 1 డేలోనే డిశ్చార్జ్ అవ్వచ్చు, 1 డేలోనే హీల్ అయిపోతుంది మొత్తం. రికరెన్స్ రేటు చూసుకుంటే కనుక ఒక్క ఫిస్టులా ఒక్కటి చూసుకుంటే కనుక 70 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది. అదే ఇందులో కనుక చూసుకుంటే కనుక 100% సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఒక్క ఫిస్టులాలో ఏంటి అంటే మనం చేసిన వెంటనే మోషన్ పోతారు కాబట్టి మళ్ళీ రికరెన్స్ అనే అవకాశాలు ఓపెన్లో చూసుకున్నా లేజర్లో చూసుకున్నా ఉంటుంది. బట్ ఓపెన్లో 40-45 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. బట్ మన లేజర్లో అయితే 1 డే బెడ్ రెస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డేనే వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోతుంది. కాబట్టి లేజర్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్. మెయిన్ మూలశంఖం అంటూ ఉంటారు కదా సార్, పైల్స్ని మూలశంఖం అంటూ ఉంటారు. చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఒకప్పుడు ఏంటంటే ఈ ములల ఆపరేషన్ జరిగింది అని అంటే దాదాపుగా 40 నుంచి 45 రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకునేవాళ్ళు. పైగా సర్జరీ అయ్యింది అని అందరికీ కూడా తెలిసేది. కానీ ఇప్పుడు కేవలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేజర్ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఏ రోజైతే మీరు అడ్మిట్ అయ్యారో ఆ రోజే మళ్ళీ ఈవినింగ్కి డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పేసి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి. థ్యాంక్ యూ.